ఇది 10 days 15 days బ్యాక్ నుంచి చెప్పమని దేవుడు ఒక థాట్ చెప్పు దీని గురించి. అంటే ద ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 30 verse 24-25. ఈ చాప్టర్ అంటే శామ్యుయల్లో ఈ వాక్యం ఉందని తెలుసు, కానీ ఎక్కడ ఏ చాప్టర్లో ఉండేది నాకు గుర్తులేదు. ఇప్పుడు రోజా అది థాట్ దేవుడు అది చెప్పు అంటుంటే ఆ వాక్యం ఎక్కడుంది తండ్రి నాకు తెలియపరచు. శామ్యుయల్లో ఉంది అని తెలుసు. ద ఫస్ట్ శామ్యుయలా ద సెకండ్ శామ్యుయలా అనేది తెలీదు. ఆ శామ్యుయల్లో ఉందని తెలుసు. ఏ చాప్టర్లో ఉండేది నాకు గుర్తులేదు. చదివా, ఏ చాప్టర్లో ఉండేది గుర్తులేదు. ఇప్పుడు నేను అడిగా, నువ్వు చెప్పమంటున్నావు, మరి అది ఏ చాప్టర్లో ఉందో నాకు తెలియపరచు తండ్రి అంటే ఇలా తీశాను, ఇలా బైబిల్ ఇట్లా ఓపెన్ చేశాను, టక్ అని వచ్చేసింది. ద ఫస్ట్ శామ్యుయల్ చాప్టర్ 30, 24, 25 ఇలా ఓపెన్ అయ్యింది. ఇలా బైబిల్ ఇలా ఓపెన్ చేశాను, ఇలా ఓపెన్ అయింది. దాని గురించి మాట్లాడమన్నాడు, మాట్లాడినా. అంటే ఇది నా గురించి చెప్పిన, నా గురించి కాదు నేను మాట్లాడింది. దేవుడు చెప్పమన్నాడు, చెప్పానంతే. ఇది నాకు సంబంధమే లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. ఎందుకు చెప్పమన్నాడో నాకు తెలియదు. న్యాయము ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు, మనసు సమస్తము ఎరిగినవాడు ఆయన యెహోవా యేసయ్య. అది చెప్పమన్నాడు, నేను చెప్పాను అంతే. చెప్పేంతవరకే నా బాధ్యత. నేను నిమిత్త మాత్రాల్ని. లేదు నలో ఏమీ మట్టి బొమ్మను, లేదు నలో ఏమీ మట్టి బొమ్మను, యేసు చేతిలో తొలు బొమ్మను. ఈ తొలు బొమ్మను తన చేత పట్టి ఆడించెను, తన వాక్యముతో పాడించెను, తన వాక్యముతో నడిపించెను, తన వాక్యముతో వివరించెను, తన వాక్యం